రోజైతే గంపల కొద్ది టమాటా తెంపుదామండి. అది కూడా స్పెషల్ టమాటా. చివరిగా చెప్తా ఏం టమాటా అన్నది. చూడండి ఎంత బాగున్నాయో. కాయలు అయితే విపరీతంగా ఉన్నది. ఒక్క చెట్టు 20 ఫీట్ల పైనే పెరుగుతుందండి ఈ చెట్టు. చూడండి ఎక్కడ చూసినా గుత్తుల కొద్ది టమాటాలు ఉంటాయి. ఇక్కడ చూడురి ఎన్ని టమాటాలు ఉన్నాయో. టమాటా చూడండి టమాటా చేదు ఇరు చేది ఇడు ఇచ్చిపెట్టు. అమ్మ టమాటాలు తెంపడానికి వచ్చింది నాకు, ఇంటి పక్క అమ్మ. చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయో. బంచెస్గా ఉంటాయండి ఇవి, మామూలుగా కాదు. గంప నిండా తెంపుతున్నాం. ఇప్పటివరకు అయితే చాలా తెంపాము. అరే వీడియో తీద్దాం ఇన్ని గనం వెళ్ళినాయని. ఇక చూడండి ఇన్ని గనం తెంపాము. ఇంకా అమ్మ తెంపుతూనే ఉంది. ఇక చూడు అమ్మ చేతిలో ఇంకెక్కడ ఉన్నాయి. ఇక చూడండి ఎన్ని గనం ఉన్నాయో. తెంపిన కొద్ది వెళ్తూనే ఉన్నాయి. పండు టమాటాలు మాత్రమే తెంపుతున్నాను వడియాలు పెట్టడానికి. చాలా టేస్ట్గా ఉంటాయి దీని వడియాలు అయితే. అంటే చాలా వెళ్తున్నాయి కదా, ఏం చేయాలని అర్థమవుతలేవు. అందుకని వడియాలు వరుగులు సమ్మర్ వస్తే మనకు మళ్ళీ షార్టేజ్ ఉంటాయి కదా, అందుకని వరుగులు కూడా చేస్తున్నా. చేసిన వాళ్ళు అవి ఎలా ఉన్నాయన్నది కూడా మీకు చూపెడతానండి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో. ఇక చూడండి ఉంటాయి కదా, దూరం తెంపాలి. ఖరాబ్ అవుతుంది, కింద పడి ఖరాబ్ అవుతున్నాయి. దూరం ఉన్నప్పుడే తెంపాలంటుంది అమ్మ. ఏమైతే ఇంకా చూడు అది చూడండి. తెంపు నువ్వు తెంపితే ఇంకోటి వస్తాయి, కోపం చేస్తావు నువ్వు. మెల్లగా తెంపు. అమ్మ బకెట్ కూడా తెచ్చుకుంది. ఇటు ఒక బకెట్ పెట్టుకున్నది. ఇగో తెంపుకుంటే అన్ని మళ్ళా గంపలో పోతుంది. ఇగో చూడు ఎన్ని గనం ఉన్నాయో. ఇంకా మస్తు వస్తాయి అన్ని పూర్తిగా చూడురి. ఖరాబ్ అయినాక ఉంచాడు. తెల్లగుంటే ఏమవుతుంది? మంచిగా తెంపు అమ్మ. తెల్లగుంటే మళ్ళీ సరే ఖరాబ్. చివరినైతే బాగా పండిపోయినాయి కింద. ఇవద్దా ఇవే ఎర్రయ్య తెంపు. ఇంక ఇటు సైడ్ ఉన్నాయి. ఇది ఒక సైడ్గా ఇన్ని ఉన్నాయి. మీకు చెట్టు చుట్టూ పెడతా. ఇంకా చెట్టు చుట్టూ చూడురి. ఇంకా అమ్మ కొంచెం కాళ్ళు ఇగో చూడండి మెల్లగా అబ్బు అబ్బు చూసుకుంటేనే పోదు. ఇక చూడురి ఎన్ని కాయలు ఉన్నాయో. విపరీతమైన కాయలే అండి. తెంపినప్పుడల్లా 10 కిలోలకు తక్కువ వెళ్తలేవు, గన్ని గనం వెళ్తున్నాయి. ఆ గంప లేదంటే 2 బకెట్లు ఖచ్చితంగా 15 కిలోలు అవుతున్నాయి. మొన్న అయితే 2 బకెట్ల నిండా వెళ్ళినాయండి. అయితే కొన్నిటికి హోల్స్ అయినాయి తెంపక, అవి చివరి కనబడక. ఇవి సీడ్కి తీద్దాం, పక్కకు పెడుతున్నాయి. ఇందులో వేసుకో, గంప ఏం లేస్తుంది మళ్ళీ నీకు. ఈ పండు అన్నీ పక్కకు పెడుతున్నా. ఇక చూడు ఎన్ని ఎంతున్నాయో. బొమ్మల్లాగా ఉన్నాయి. ఈ టమాటా పేరు ఏందని మీరే చెప్పుర్రి. నేను చివరిన చెప్తాను కదా, ఇక నేను మీరే చెప్పుర్రి. అంత బాగున్నాయి టమాటాలు, సూపర్ ఉన్నాయి కదా. చూడు రేట్లు తెంపుతుంది అమ్మ. సూపర్ టమాటాలు. ఇంకా చెట్టు ఎంత పెద్దగా ఉందో చూస్తారు కదా. ఇక చూడు గోడ పక్కంచెలు ఇట్లా పారుకుంటూ వెళ్తుంది. అట్లా ఇక్కడ దాకా వెళ్ళింది. ఇవి కూడా మనం తెంపుదాం. అంతసేపు వీడియో తీసుకుండా. ఇంకా చూడు ఎట్లున్నాయో. బంచెస్ ముట్టుకుంటే పడిపోతాయి, కానీ 1 వీక్ అయినా ఖరాబ్ కావండి ఈ టమాటా అయితే. మన వేరే టమాటాలు అయితే జల్దీ ఖరాబ్ అవుతాయి, కానీ ఇదైతే త్వరగా ఖరాబ్ కాదు. ఇంకా డార్క్ కలర్ వస్తుంది. నాకైతే మొత్తం దీని చుట్టూ తిరిగి చూడు ఎంత బాగున్నాయో. చూడండి కలర్ఫుల్ సూపర్ ఉంది కదా. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ చాలా బాగుంది కదా. ఇవి తెంపాలనిపిస్తలేవు, చెట్టు మీద అలాగే చూడాలనిపిస్తుంది. ఏం చేద్దాం, 1-2 టమాటాల కన్నా ఎక్కువ తినలేము కదా పచ్చిగా అయినా. మెల్లగా తెంపు. టమాటా దూరగా తెంపుతారు. అమ్మ ఇంకా మళ్ళీ నిమ్మకాయ చూసింది.
ఇంకా వెళ్తాయి. ఈ గంప నింపు తెయ్యాలైతే మొన్న నుంచి వీడియో దిద్దాం అనుకుంటా మర్చిపోవడం అవుతుంది. ఎందుకంటే నీళ్ళు పోసేవరకే బాగా టైం అయిపోతుంది. ఇక ఎండలు స్టార్ట్ అయినాయి కదా. అబ్బో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి మాకు సిరిసిల్లలో. అందుకని నేను మధ్యాహ్నం 3 నుంచి స్టార్ట్ చేస్తా. తెంపుడు, నీళ్ళు పోసుడు ఇవన్నీ తెంపి వరకు 4-5 అవుతుంది. అప్పుడు మెల్లగా నీళ్ళు పోసుకుంటా చెట్లకు. ఇంకా చూడు ఎన్ని ఉన్నాయో. అమ్మ ఇంకా తెంపుతూనే ఉంది. ఇంకో సైడ్ ఉన్నాయి తెంపుతాం. అమ్మ ఇక్కడ ఉన్నాయిదా పండ్లు. ఇవన్నీ చూడు ఎన్ని గనం ఉన్నాయి. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ గంప నిండా ఒక్కటే చెట్టుకి వెళ్ళాయంటే పరిశాలు కావాలి, అట్లా వెళ్తున్నాయి. చూసిన వాళ్ళందరూ ఆగమవుతారు ఇక్కడైతే. మా గార్డెన్లో అయితే ఏంది గీ చెట్టు గిన్ని కాయలా, అబ్బా ఇది ఎక్కడ తెచ్చిన సీడు, ఎలా ఉంది, మంచిగా ఉంది, మకీరా అంటారు. అట్లుంది. ఎందుకంటే రైతుల దగ్గర కూడా ఇంత మంచి సీడ్ లేదట. బా మస్తు ఉంది టమాటా అని అందరు మెచ్చుకుంటారు. అది నాకు చాలా సంతోషం. చూడు ఎన్ని గనం ఉన్నాయో. ఇంకా పోలడు ఉన్నాయి. అమ్మ తెంపింది చేతిలో. సుపెట్టు నీ చేతిలో ఇటుపెట్టు. కొంగులో పోసుకుంది, తర్వాత పెడుతుందట. ఇక్కడ చూడండి ఎంత బాగా కాస్తున్నాయో. సూపర్ ఉందండి సీన్ అయితే. ఇదైతే చాలా బాగా కాస్తున్నాయి కదా. ఇగో చూడు ఇంకా పండ్లు లోపడుకున్నాయి అని తెంపుతుందమ్మ. ఈ చెట్టు ఇలా ఉంది. చూస్తే దీనికి అమ్మ ఈ చెట్టుకే గిన్నె కాయలు అన్నట్టు ఉన్నాయి కానీ మస్తు కాస్తుంది. సూపర్ ఉన్నాయి. నా ఫేవరెట్ చెట్టు ఇది. మనము ఇన్ని ఘనము ఇప్పుడు తెంపాము, ఇంకా తెంపుతుంది అమ్మ ఒకటే చెట్టుకు. ఇప్పుడు మీరు చూస్తుండగానే తెంపాం కదా. ఇక చూడండి ఇంకెన్ని కాయలు ఉన్నాయో. మళ్ళీ ఒక 2-3 రోజులలో ఇంకో 10-15 కిలోలు వెళ్తాయి ఒకటే చెట్టుకు. చూడండి దేవుడిచ్చిన చెట్టు నాకు. సూపర్ ఉన్నాయి కదా. అయ్యో కింద పడ్డది ఒక టమాటా. పడిపోయిందా? పడిపోలే. ఇంకో 2-3 ఎల్లో కలర్ కూడా తెంపుదాం. రేపు ఎల్లుండి మళ్ళీ వండిపోతుంది. అమ్మకు నేను అన్నీ రెడ్ కలర్ తెమ్మన్నా. ఎప్పుడన్నా వీడియో షూట్కు బాగా ఉంటే నాకు తెంపడానికి, వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుందని అమ్మని రమ్మంటే ఎప్పుడన్నా వస్తుంది. అట్లా చూస్తారు కదా మన గంప నిండా టమాటాలు. ఇంకా అమ్మ తెంపుతుంది. బకెట్లు వేసింది, ఆ బకెట్ తేవాలి. ఇక్కడే ఇద్దా ఇది పట్టుకరా. కొంగులో పోసుకొని వచ్చింది, అవి కూడా పోసింది. చూసారు కదా ఎంత బాగుందో. మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది చెప్పండి కామెంట్ రూపంలో. మరి ఇలా ఎప్పుడన్నా హార్వెస్టింగ్ ఎవరైనా చేయంగా చూసారా అన్నది కూడా పెట్టండి. ఓకేనా అండి? ఉంటారా అండి? మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.